మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తిరుపతిలో ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఘటన. 2 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండగానే మరో బాలికను ట్రాప్ చేశాడు గోపిచంద్. బాలిక కడుపు నొప్పి అంటంతో తల్లిదండ్రులు గమనించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అని వైద్యులు చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో గోపిచంద్పై పోక్సో కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు తిరుపతి రూరల్ డీఎస్పీ. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, అత్యాచారాలకు నిజంగా చిన్న బాలికల మీద రేపులకు అడ్డగా మారిన ఆంధ్రప్రదేశ్లో ఈ ఘటన ఏ రకంగా చూడాలి, ఏం చెప్తున్నారు పోలీసులు? మరి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి తన కామవాంఛ తీసుకున్నటువంటి ఒక కామాంధ్రుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. 2 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య ఉండగానే తను మరొక మైనర్ బాలికతో ఈ యొక్క సెక్టర్ స్కాండిల్ లో ఇరుక్కున్నాడు. ఈ నేపథ్యంలోనే బాలిక తల్లిదండ్రులు ఆమెకు సంబంధించినటువంటి శరీరంలో మార్పులు రావడంతో గమనించినటువంటి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఘటన వెలుగు చూసింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో 207/2026 కేసు నమోదు చేశారు తిరుపతి రూరల్ డిఎస్పీ బేటపూడి ప్రసాద్. ఈ నేపథ్యంలోనే అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మొత్తం మీద ఇటీవల కాలంలో తిరుపతి జిల్లాలో మైనర్ గర్ల్ పైన అత్యాచార ఘటనలు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కట్టడికి పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.